హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కు సంబంధించిన అంశాలను కూడా వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చినటువంటి వెలుగు న్యూస్ పేపర్లోని ఆర్టికల్ చూసుకున్నట్లయితే త్వరలోనే మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. ఉద్యోగ నియామకాల ప్రక్రియకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ను తయారు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని ఆయన తెలిపారు. శనివారం అసెంబ్లీలో బట్టి విక్రమార్క మాట్లాడుతూ నిరుద్యోగులకు మెరుగైన జీవితానికి బాటలు వేస్తామని ఆయన పేర్కొనడం జరిగింది. ఇది తమ వాగ్దానం మాత్రమే కాదని తమ విధానమని వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన పనులతో యూత్లో ఆత్మస్థైర్యం దెబ్బతిందని, భవిష్యత్పై వారు ఆశను కోల్పోయారని గుర్తు చేశారు. నిరుద్యోగుల భవిష్యత్తుకు కాంగ్రెస్ గ్యారంటీ ఇవ్వడంతో వారంతా తమ వెనుక నిలిచారని తెలిపారు. చెప్పిన మాట ప్రకారమే జాబ్ క్యాలెండర్ తయారు చేసే ప్రక్రియ ప్రారంభించామన్నారు. నిరుద్యోగ యువకులను హక్కున చేర్చుకుంటాం, వారికి అండగా ఉంటామని, స్వేచ్ఛాయుత తెలంగాణలో ఆత్మగౌరవంతో బ్రతికేలా చేస్తామని మంత్రి పేర్కొనడం జరిగింది. త్వరలోనే మెగా డిఎస్సి 15,000 కానిస్టేబుల్ల నియామకాలు చేపట్టి నియామక పత్రాలు కూడా అందజేస్తామని స్పష్టం చేశారు. గ్రూప్ 1లో మరిన్ని పోస్టులు కలుపుతామని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్లలో ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయిందన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశామని, తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు 40 కోట్లు కేటాయించామని మంత్రి తెలపడం జరిగింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ను తయారు చేస్తున్నామని మంత్రి తెలపడం జరిగింది. త్వరలోనే మెగా డిఎస్సి వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మండలానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలట్ ప్రాజెక్ట్ కింద 500 కోట్లు అంటూ మరొక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. విద్యారంగానికి 21,389 కోట్ల కేటాయింపులు, గతంతో పోలిస్తే పెరిగిన నిధులు, వర్సిటీల్లో వసతుల కోసం 500 కోట్లు అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా మండలానికో ఆధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర సర్కారు ప్రకటించింది. అందులో భాగంగానే పైలట్ ప్రాజెక్టు ప్రతిపాదికన ఈ స్కూళ్ళ ఏర్పాటుకు 500 కోట్లు పొందపరిచారు. అలాగే విద్యారంగానికి నిధులు కాస్త పెంచారు. గత ప్రభుత్వం 6.57% నిధులు ప్రతిపాదించగా ఈసారి 7.75% ఆ ప్రతిపాదనలు పెరిగాయి. 2024-25 బడ్జెట్లో 21,389 కోట్లు విద్యారంగానికి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మెగా జాబ్ క్యాలెండర్పై కసరత్తు అంటూ మరొక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. టీఎస్పీఎస్సీకి 40 కోట్ల కేటాయింపు, త్వరలోనే 15,000 కానిస్టేబుల్ల రిక్రూట్మెంటు, అదనంగా 64 గ్రూప్ 1 పోస్టుల భర్తీ అంటూ వార్తనైతే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. మెగా జాబ్ క్యాలెండర్ను తయారు చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించినట్లు సర్కార్ తెలిపింది. ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు చేపడతామని స్పష్టం చేసింది. మెగా డిఎస్సి నిర్వహించబోతున్నట్లు అసెంబ్లీలో పేర్కొంది. అలాగే దాదాపు 15,000 మంది కానిస్టేబుల్ల రిక్రూట్మెంట్కు అతి త్వరలోనే పూర్తి చేస్తామని వెల్లడించింది. గత ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్లో చేర్చినవి కాకుండా అదనంగా 64 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక గ్రూప్ 1 పోస్ట్ కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు. నిరుద్యోగ యువత ఆకాంక్షలను నెరవేర్చేలా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగాల భర్తీ సక్రమంగా జరిగేందుకు టీఎస్పీఎస్సీకి 40 కోట్లు కేటాయించామంది. కమిషన్కు ఆర్థిక వనరులను అలాగే అదనపు సిబ్బందిని ఇప్పటికే మంజూరు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టీఎస్ ఎడ్సెట్ షెడ్యూల్ విడుదల అంటూ మరొక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. మార్చి 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్రంలోని బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. మే 23న సిబిటి విధానంలో రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 2 విడతల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే
అర్హులకే రైతు భరోసా అంటూ మరొక హెడ్లైన్ అయితే రావడం జరిగింది. ముందుగా రైతు బంధును పునఃసమీక్షించి పెట్టుబడి సహాయం అర్హులకు మాత్రమే అందేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని ప్రకటించి రైతులతో పాటు కౌలు రైతులకు కూడా 15,000 పెట్టుబడి సహాయాన్ని అందిస్తామని వెల్లడించింది. అంతేకాకుండా రైతు బీమా స్కీమ్లు కౌలు రైతులకు కూడా వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతు బంధు ద్వారా గతంలో అసలు రైతుల కంటే భూస్వాములు, పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎక్కువ లాభం చేకూరిందన్నారు. సాగు చేయని, సాగుకు పనికిరాని కొండలు, గుట్టలు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలాలకు కూడా రైతు బంధు సాయం ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు అర్హులకే రైతు భరోసా అందేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయిల్ ఫామ్ సాగుపై రైతాంగాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. నకిలీ విత్తనాల సమస్యను అరికట్టేందుకు త్వరలో నూతన విత్తన విధానాన్ని అమలులోకి తీసుకువస్తామని ప్రకటించడం జరిగింది. రైతు బంధుపై రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్ష చేయనుంది. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఆర్థిక సహాయం అందేలా చూడాలని భావిస్తుంది. అలాగే వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.